23 రోజులు ఒక నాయకుడి భవిష్యత్తుని 23 రోజులల్లో డిసైడ్ చేయబోతున్నారు. 23 రోజుల తర్వాత ఆయన ఉంటాడా, ఉండడా అనేది డిసైడ్ అవుతుంది. ఏంటిదా 23 రోజులు, ఎవరు ఆ నాయకుడు అన్నింటి గురించి మాట్లాడదాం. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చాలామంది వీడియోలను చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇంకా ఇంకొక 23 రోజులు మిగులుద్ది. ఏప్రిల్ 30వ తేదీకి ఈరోజు ఇప్పటి నుంచి లెక్క పెట్టుకుంటే 23 రోజులు మిగిలిన్నాయి. ఆ 23 రోజులు ఒక రాజకీయ నాయకుడి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అజారుద్దీన్ ఉన్నాడు కదా, ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏప్రిల్ 30కి 6 నెలలు కంప్లీట్ అవుతుంది. 6 నెలలలో ఆయన ఎమ్మెల్సీగా కనుక ప్రమాణ స్వీకారం చెయ్యకపోతే ఆయన మంత్రి పదవి పోతుంది. మామూలుగా ఎవరైనా సరే ప్రజాప్రతినిధులుగా లేనటువంటి వాళ్ళు కూడా మంత్రి కావచ్చు, కానీ వాళ్ళు 6 నెలల్లోగా ఏదన్నా ఒక సభ నుంచి ఆయన ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల్లోగా ఆ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రి ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ప్రమాణ స్వీకారం చెయ్యాలి. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అవ్వాలి. 6 నెలలలో కాలేదనుకోండి ఆయన మంత్రి పదవి ఆటోమేటిక్గా పోతుంది. గతంలో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నటువంటి వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎవరికి లేదు, కానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు బహుశా హరికృష్ణది అనుకుంటా ఇట్లనే 6 నెలల మంత్రిగా ఉండి ఆయన దిగిపోయిండు. ఆయన ఏ సభకి ఎన్నిక కాకపోవడంతో ఆయన మంత్రి పదవి పోయింది. అట్లాంటి ఎగ్జాంపుల్స్ మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఎగ్జాంపుల్గా అజారుద్దీన్ నిలుస్తాడేమో అనేటువంటిది కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది సెక్షనే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు దగ్గరలలో ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఖాళీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తలేవు ఎక్కడ కూడా. మామూలుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఆ రోజు కోదండరామ్ని అట్లనే అమీర్ అలీ ఖాన్ అనేటువంటి ఇద్దరిని సిఫార్సు చేసి గవర్నర్కి పంపించారు. అయితే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికంటే ముందే బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో కూడా గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ఇద్దరి పేర్లని ప్రకటించి గవర్నర్ దగ్గరికి పంపించారు. దాని తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వీళ్ళు ఇంకా కొంతమందివి వాళ్ళ క్యాబినెట్ అప్రూవ్ చేసి మిగతా ఇద్దరి పేర్లు పంపించింది. పంపిస్తే అంతకుముందే మా పేర్లు గవర్నర్కి పంపించారు కదా అని ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో ఎమ్మెల్సీలుగా ఎవరినైతే క్యాబినెట్ డిసైడ్ చేసి గవర్నర్కి పంపించిందో వాళ్ళిద్దరూ కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే ఇక ఈ ఇద్దరి నియామకం అనేది కోర్టులో ఆగింది. కోదండరామ్ అట్లనే అలీఖాన్ అనే అతనిది కోర్టు కొట్టేసింది. వీళ్ళ ఎమ్మెల్సీలు చెల్లవు అనేది కొట్టేసింది. కొట్టేసిన తర్వాత మళ్ళీ ఏమైంది అంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మళ్ళా ఒకసారి వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఈసారి కోదండరామ్ని అట్లనే అజారుద్దీన్ని ఇద్దరిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా క్యాబినెట్ డిసైడ్ చేసింది అని గవర్నర్ దగ్గరికి ఫైల్ పంపించింది. అది ఇప్పుడు గవర్నర్ దగ్గర ఉంది ఫైలు. అయితే గతంలో ఉన్నటువంటి గవర్నర్ ఈ మధ్యలో తెలంగాణకి గవర్నర్ మారిండు. పాత గవర్నర్ దగ్గరికి మన రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అది ఇంకా పెండింగ్లోనే ఉంది ఆయన దగ్గర. ఎందుకంటే కోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి ఆయనే దాని మీద ఇంకా లీగల్గా ఒపీనియన్స్ తీసుకుంటున్నట్టున్నాడు. అందుకోసమని అది పెండింగ్లోనే ఉన్నాడు. కొత్త గవర్నర్ వచ్చిండు మళ్ళీ మన దగ్గర. కొత్త గవర్నర్ ఇప్పుడు దీన్ని ఆమోదిస్తాడా లేకపోతే ఈయన కూడా మళ్ళా దానికి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అనేటువంటి దాని గురించి చూస్తాడా? టైం లేదు. 23 రోజులు మాత్రమే మిగిలింది. మొత్తం అజారుద్దీన్కి ఇప్పుడు ఉన్నటువంటి టైం 23 రోజులే. ఏప్రిల్ 30వ తేదీలోగా గవర్నర్ యాక్సెప్ట్ చేసి ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన మంత్రి పదవి ఉంటుంది, లేకపోతే ఆయన మంత్రి పదవి ఊడిపోతుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్లో చాలా మైనారిటీ ఓటర్లు ఉన్నారు కాబట్టి మైనారిటీ ఓట్ల కోసమని అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు అనేటువంటిది బహిరంగ రహస్యం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులే మాట్లాడుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాబినెట్లో ఆ రోజు వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వరకు కూడా మైనారిటీ నుంచి ఒక్కరు కూడా లేకుండా ఆయన క్యాబినెట్ ఉంది. మైనార్టీల నుంచి ఎవరిని తీసుకోలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు జూబ్లీహిల్స్లో మైనార్టీ ఓటర్లు ఎక్కువ కాబట్టి వాళ్ళ కోసమని అజారుద్దీన్ ఆ రోజు మంత్రివర్గంలోకి తీసుకున్నారు అనే చర్చ చాలా పెద్ద ఎత్తున సాగింది. అట్లనే అందరూ అనుకున్నారు కూడా. సో ఇప్పుడు అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి డేట్కి ఏప్రిల్ 30వ తేదీకి ఆయన టైం అయిపోతుంది. ఏప్రిల్ 30 లోపు ఆయన ఎమ్మెల్సీ కాకపోతే కనుక ఆయన టర్మ్ అయిపోతుంది, ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పట్లో ఎమ్మెల్సీలు ఖాళీ లేవు కదా.
ఎమ్మెల్యేలు కూడా ఏం ఖాళీ లేవు. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద ఒకవేళ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం వేరేలాగా ఉంటే కనుక ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఆ 5 రాష్ట్రాల ఎన్నికలలోనే ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకి సంబంధించిన ఎలక్షన్ల డేట్ కూడా రావాల్సింది ఉండే. కానీ స్పీకర్ నిర్ణయం చెప్పిండు, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, వాళ్ళెవరు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పిండు. దాంతో ఎమ్మెల్యే ఎన్నికలు ఏవి కూడా జరగలేదు తెలంగాణలో. సో ఎమ్మెల్సీలు కూడా ఇప్పుడు ఖాళీగా ఏమీ లేవు. ఇప్పుడు ముందున్నటువంటిది ఏం కనిపిస్తుంది అంటే అజారుద్దీన్ రాజీనామా చేయడం తప్ప ఇంకొక ఆప్షన్ అయితే కనిపిస్తలేదు ఇప్పటివరకు. ఆల్రెడీ ప్రభుత్వం కూడా కొన్ని లీకులు ఏమిస్తుంది అంటే మేలా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తాము అని, కొంతమందిని తీసేస్తాము ఇంకొంతమందిని తీసుకొస్తాము అని ఒక చర్చ బయట చాలా ఎక్కువగా జరుగుతుంది కదా. సో ఇప్పుడట అజారుద్దీన్ని ఏప్రిల్ ఎండింగ్ వరకు రాజీనామా చేయించి మేలో కొత్తగా, ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్ మేలో రావాల్సింది ఉంది, 5 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్ తర్వాతే తెలంగాణలో ఏ మార్పులైనా చేర్పులైనా ఉండేది. ఎందుకంటే వాళ్ళ హైకమాండ్ ఇప్పుడు మొత్తం కూడా 5 రాష్ట్రాల ఎన్నికల మీద దృష్టి పెట్టున్నారు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ గురించి పట్టించుకునే పరిస్థితులలో కాంగ్రెస్ హైకమాండ్ లేదు. సో కాంగ్రెస్ హైకమాండ్ ఫ్రీ అయిన తర్వాత ఆ 5 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ మీద ఒక చర్చ జరుగుతుంది. సో మే మధ్యలో వరకు వస్తుంది అనుకోండి. అది అంటే అప్పటి వరకు కూడా టైం లేదు కదా అజారుద్దీన్కి, ఈ నెలతోనే అయిపోతుంది కాబట్టి ఈ నెలతోనే అయిపోవడానికంటే ముందే ఆయనతోని రాజీనామా చేయించుతారని మేలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది అని అంటున్నారు కదా. అప్పుడు మళ్ళీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తారు అని ఒక చర్చ జరుగుతుంది. అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఇప్పుడు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. అది ఆ రోజు వాళ్ళ హైకమాండ్ నిర్ణయము, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒక మైనారిటీ లీడర్ని ప్రభుత్వంలోకి తీసుకొని 6 నెలలు మంత్రిగా ఉంచి 6 నెలల తర్వాత ఆయనకి పదవి లేకుండా చేసిర్రు అనేటువంటి ఒక అప్రదిష్ట మూటగట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్. కాబట్టి మరి ఏం చేస్తారు అనేది చూడాలి. సో ఇప్పుడు రిజైన్ చేయించి మేలో మళ్ళా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది కదా, అప్పుడు మళ్ళీ క్యాబినెట్లకు తీసుకుంటారు అని. అప్పుడు క్యాబినెట్లకు తీసుకున్నా కూడా మళ్ళీ కొత్తగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏం ఖాళీ ఉండవు. కానీ ఆయనకి మళ్ళీ అప్పటి నుంచి ఇంకొక 6 నెలలు టైం ఉంటుంది అన్నట్టు. అంటే ఒకవేళ మేల కనుక తీసుకుంటే నవంబర్ వరకు టైం ఉంటుంది, 6 నెలలు అంటే. సో నవంబర్ వరకు ఒక 3 ఖాళీలు అయ్యేటి ఉన్నాయి మనకిప్పుడు. ఎమ్మెల్సీలలో ఒక 3 స్థానాలు నవంబర్ వరకు ఖాళీ అవుతాయట. సో ఇప్పుడు మేలో అజారుద్దీన్ని క్యాబినెట్లకి తీసుకొని ఆయనకి ఇంకొక 6 నెలలు టైం ఉంటుంది కదా, 6 నెలల టైం వరకు ఎవరైనా ఎమ్మెల్సీలు ఖాళీ అయితే దాంట్లో ఆ ఎమ్మెల్సీ ఈయనకిచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తారు అని ఒక చర్చ జరుగుతుంది. అది చర్చ మాత్రమే. ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగేటప్పుడు మళ్ళీ అజారుద్దీన్ని తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. అయితే ఇప్పుడు గవర్నరు ఆమోదించేందుకు అవకాశం లేదు అన్న లెక్క అంటున్నారు. ఎందుకంటే ఆయన గతంలో హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదించేటువంటి అవకాశం కనిపిస్తలేదు. కాబట్టి ఒకవేళ అట్లాంటి అవకాశం కనిపించకపోతే మళ్ళా మేలో ఆయనని క్యాబినెట్లకు తీసుకుంటే ఇంకొక 6 నెలలు ఆయనకు టైం వస్తుంది. కాబట్టి ఆ 6 నెలల లోపు ఖాళీ అయ్యేటువంటి ఎమ్మెల్సీలు ఉన్నాయి కాబట్టి ఆ ఎమ్మెల్సీలు ఏదో ఒకటి ఈయనకిచ్చి ఆయనను కంటిన్యూ చేస్తారు అని ఒక చర్చ జరుగుతుంది. ఇదంతా కూడా జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు కాకపోవచ్చు. ఒకవేళ ఈ 6 నెలల తర్వాత ఆయనతో రిజైన్ చేయించి మళ్ళీ మేలో ఇవ్వకపోవచ్చు కూడా ఆయనకి. అప్పుడేమవుతుంది, 6 నెలలే మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళల్లో గతంలో కొన్ని ఎగ్జాంపుల్స్లలో ఇప్పుడు అజారుద్దీన్ కూడా చేరబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 6 నెలలు మంత్రిగా ఉండి మన ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాకుండా మంత్రివర్గంలో నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే అందులో అజారుద్దీన్ పేరు చేరుతుంది. ఒకవేళ వీళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చి కంటిన్యూ చేస్తే కనుక ఫుల్ టైం మంత్రిగా ఆయన ఉండే అవకాశం కనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా సరే ఇప్పటికిప్పుడు అజారుద్దీన్కి మిగిలినటువంటి రోజులు ఎంత అంటే 23 రోజులు మాత్రమే. 23 రోజులలో ఆయన మంత్రిగా కంటిన్యూ అవుతాడా కాడా, ఆయన భవిష్యత్ ఏంది అనేది ఈ 23 రోజులే డిసైడ్ చేస్తాయి.